ఈ పాలు అమ్మాయి. ఆమె మనస్సులాగే తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సేమ్యా అబ్బాయి. ఇద్దరూ కలిస్తేనే దాంపత్యం. ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించే ప్రేమ ఈ జీడిపప్పు. వాళ్ళ మధ్య వచ్చే చిరుకోపాలే ఈ కిస్మిస్లు. వాళ్ళ ప్రేమ సుగంధాన్ని తెలపడానికే ఈ యాలకులు. దాంపత్య మాధుర్యమే ఇందులో వేసే పంచదార. నేను వేస్తాను. చాలు. ఇంకొంచెం వేయండి. కలపండి. పొంగుతుంది. అయ్యో అర్జున్, అయ్యో అని కష్టంలోనే మొగుడు పిల్లల మధ్య ప్రేమ బయటపడుతుంది. వాళ్ళిద్దరినీ ఏకాంతంగా వదిలే. అర్జున్ బాబు, అయ్యో చూసారా, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దన్నాను. చెయ్యి ఎలా కాలిందో చూడండి. ఉండండి. అయ్యో కావేరి, నాకేం కాలేదు. మీకెందుకు శ్రమ? నేను చేస్తున్నాను కదా. ఇప్పుడు చూడండి ఎలా కాలిందో. చూసావా ఆంటీ, ఎన్ని రకాలుగా వార్నింగ్ ఇచ్చినా బావ కావేరితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. నిజం తెలిసిన తర్వాత వాళ్ళిద్దరిని కలవకుండా ఆపటం కష్టమేమో యమజా. ఈ యమజకి కష్టమైన పని ఏమీ లేదు. బావని ఎలాగైనా నా వైపుకు తిప్పుకుంటాను. ఇంత ప్రేమ చూపిస్తున్న కావేరినా నేను అనుమానించింది. యమజ దుర్మార్గాలని తెలుసుకోలేకపోయాను. నా కావేరిని చాలా బాధ పెట్టాను. అర్జున్ బాబు, నొప్పిగా ఉందా? లేదు. మీరేం చేయొద్దు, పక్కనే ఉండండి. అంతే నేను చేస్తాను. నువ్వే తప్పు చేయలేదని తెలిసినా ఆ విషయం చెప్పి నిన్ను క్షమాపణ అడగలేకపోతున్నాను. ఎందుకో తెలుసా, విశాల్ చావు విషయం బయటపడితే నువ్వెక్కడ చేరుకెళ్తావోనని భయపడుతున్నాను. అన్నీ నువ్వు కోరుకుంది ఇదే కదా? అవును కాకి, అమ్మవారి దయవల్ల అర్జున్ మారుతున్నట్టే అనిపిస్తుంది. అమ్మవారి దయతో పాటు ఈ మైసమ్మ కృషి కూడా ఉంది మేడం. అవును మైసమ్మ, నువ్వు స్ట్రిక్ట్ గా చెప్పకపోతే
అర్జున్ అసలు కావేరితో మాట్లాడేవాడే కాదు. ఆంటీ, మనం ఏదో ఒకటి చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసిపోయేలా ఉన్నారు. అదేదో త్వరగా ఆలోచించమజా. ఆలోచిస్తాను. అయ్యో స్నేహ, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. పద హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు, నీకు విషయం చెప్పాలి. నీ తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్దాం. స్నేహ పట్టు. నన్ను క్షమించండి. నా చెల్లెలికి భర్త లేడు. నాకు చెల్లెలు పాప తప్ప ఎవరు లేరు. నా చెల్లెలు చనిపోవడంతో ఆ పాప అనాథైంది. మీ వల్ల నా చెల్లెలు చనిపోయిందన్న కోపంతో పాపని మీ దగ్గర వదిలాను. నేను బ్రతుకుతాననుకోవడం లేదు. దయచేసి పాపకు అన్యాయం జరగకుండా చూడండి. మీరేం కంగారు పడొద్దు. పాపని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. నీకేం కాదు. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఒకవేళ ఏమైనా అయినా పాపను జాగ్రత్తగా నేను చూసుకుంటాను. నేను మాటిస్తున్నాను. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. రాజేశ్వరీ బాలా. దూరం జరుగు. డార్లింగ్, యమజా, గొడవ చేయకు. కాకి పరిస్థితి తెలిస్తే నిమ్మకాయ విషయం కూడా బయటకొస్తుంది. అప్పుడు కాకి పరిస్థితికి మనమే కారణం తెలుస్తుంది. సైలెంట్ గా ఉండు. పూజ జరుగుతుంది కదా. ఓకే డార్లింగ్. అమ్మా, రేపు విజయదశమి. రేపటితో పూజ కంప్లీట్ అవుతుంది. ఈరోజు అమ్మవారికి సంబంధించిన కథ చెప్పాలి. నేను చెప్తాను పంతులు గారు. ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చునుండగా భృగు మహర్షి అక్కడికొచ్చి కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు. అమ్మవారికి చేయలేదు. అమ్మవారు శివుణ్ణి దీని అర్థం ఏంటి అని అడిగింది. అప్పుడు శివుడు, అతను తాపసి, అతనికి శివుడు కావాలి కాని శక్తి అక్కర్లేదు అని చెప్పాడు. అప్పుడు అమ్మవారు అలిగి వెళ్ళిపోయింది. అమ్మవారంటే శక్తి కదా, మరి శక్తి లేని శివుడు ఉండగలడా? ఒకప్పుడు నా అత్తారింట్లో నుండి నా శవం మాత్రమే బయటికి వెళ్ళాలనుకునేదాన్ని. ఇప్పుడు అలాగే వెళ్తున్నా.